ఆయన వస్త్రపు చెంగు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించుననేది మృతమైన మత సిద్ధాంతం అనుకోకు. అది మానవ అభిలాష కాదు, రుజువుకు నిలువలేనిది కాదు. అది దివిలోనూ భువిలోనూ కూడా నిత్య సత్యమే. యోచనారహితముగా ఇవ్వబడి వెనుకకు తీసుకోబడిన వరమని తలచవద్దు. అది రుజువైనది, క్రియాత్మకమైనది. ఈ రీతిగా అది నాటికి నేటికి నిత్య సత్యమే. యూదా పత్రిక వ్రాస్తూ, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను అంటూ విశ్వాసులను హెచ్చరించాడు. స్వస్థపరిచే వరము, దయ్యములను వెళ్ళగొట్టే వరము యేసుప్రభు ప్రతి విశ్వాసికి అనుగ్రహించాడు. ఈ కృపావరాలను మొదటి శతాబ్దం నుండి విశ్వాసులు ఎంతో అధికారముతో ఉపయోగించి పాపముతోనూ చీకటితోనూ వివిధ వ్యాధి బాధలతోనూ నిండిన ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించారు. ఈ వరాలను నీనా కూడా ఎంతో తగ్గింపుతో దేవుని మహిమార్థమై వాడేది. ఈ స్వస్థపరచు పరిచర్యను ఆమె తన జీవితంలో విజయవంతంగా ఉపయోగించేది. ఒకసారి నీనా మద్రాసులో ఉండగా క్షయవ్యాధి కారణంగా మరుసటి రోజు ఆపరేషన్ చేయవలసిన ఒక క్రైస్తవ విద్యార్థి కొరకు ప్రార్థన చేయమని ఆమెను కోరారు. నీనా ఆ రోగి పడక వద్దకు వచ్చి అతని ఛాతీ మీద మృదువుగా చెయ్యి వేసి యేసు రక్త బలము వలన ఆ రోగికి స్వస్థత కలగాలని ఎంతో భారంగా విజ్ఞాపన ప్రార్థన చేసింది. వెంటనే ఆ యవ్వనస్తుడు స్వస్థపడడం నీనా గ్రహించి దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం అతనికి చెప్పి అతన్ని ధైర్యపరిచింది. తన వ్యాధి బాగైనదని గ్రహించిన ఆ యవనస్తుడు ఎంతగానో దేవుణ్ణి స్తుతించి నీనాకు కృతజ్ఞత వందనాలు తెలిపాడు. అయితే ఆ యవ్వనస్తుని తండ్రి తన కుమారుడు పూర్తిగా స్వస్థపడింది లేనిది తెలుసుకోవాలని డాక్టర్ల చేత మరలా పరీక్ష చేయించాడు. అతనిని రెండవసారి పరీక్షించిన డాక్టర్లు అతనిలో క్షయవ్యాధి చిహ్నాలు కూడా లేవని గ్రహించి ఆపరేషన్ చేయవలసిన రోగి అంత త్వరగా సంపూర్ణంగా స్వస్థపడడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ యవనస్తుడు నీనా ప్రార్థన ఫలితముగా దేవుడు తనను ఎలా స్వస్థపరిచాడో అక్కడి వారందరికీ సాక్ష్యం చెప్పేసరికి డాక్టర్ల ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వారి జీవితాలలో మొదటిసారిగా యేసు ప్రభువులో ఉన్న గొప్ప శక్తిని వారు కళ్ళారా చూశారు. నిజ దేవుని యొక్క శక్తి వారికి బయలుపరచబడింది. ఒకసారి నీనా 102 సంవత్సరాల వయసు గల వృద్ధుణ్ణి కలుసుకున్నది. అతనికి 2 చెవులు వినబడ్డం లేదు. అతని చెవులు తెరవబడి తను చెప్పే సువార్త అతనికి వినబడాలని నీనా ప్రార్థన చేసింది. వెంటనే అతని కుడి చెవి స్వస్థపడింది. నీనా అతనికి సువార్త చెప్పగానే అతడు అంగీకరించి ప్రభువుకు తన హృదయాన్ని తెరిచాడు. అయితే అతని ఎడమ చెవి కూడా స్వస్థపడాలని నీనా మళ్ళీ ప్రార్థన చేసింది. అయితే ఒక చెవి వినిపిస్తే చాలని అతడు ప్రభువును అంగీకరించడానికి అవసరమైన వర్తమానము అతనికి అందినది కనుక రెండవ చెవి యొక్క అవసరత అంతగా లేదని నడిపింపు వచ్చింది. నీనా వెంటనే దేవుని చిత్తాన్ని అంగీకరించి ఆయనను స్తుతించింది. ఆ తరువాత కొద్ది కాలానికే ఆ వృద్ధుడు మరణించి ప్రభువును చేరుకున్నాడు. ఒకసారి నీనా కూనూరులో ఉండగా చాలా అస్వస్థతగా ఉన్న ఒక స్త్రీని దర్శించమని ఆమెకు నడిపింపు వచ్చింది. నీనా ఆమెను కలుసుకుని ఆమె ఒక వ్యక్తికి ఒక ఉత్తరం తప్పకుండా వ్రాయాలని, అలా వ్రాస్తేనే ఆమెకు స్వస్థత వస్తుందని చెప్పింది. ఆ స్త్రీ చాలా ఆశ్చర్యపడి తన విషయాలు నీనాకి ఎవరైనా చెప్పారా అని అడిగింది. ఈ విషయాలు తనకు ప్రభువు బయలుపరిచాడని, ప్రార్థన చేస్తుండగా ప్రార్థనకు జవాబుగా ఈ నడిపింపు వచ్చిందని, మనుషులెవ్వరూ ఈ విషయాలు తనకు చెప్పలేదని నీనా చెప్పగానే ఆ స్త్రీ దేవుని నడిపింపుకు విధేయత చూపించి తన వ్రాయవలసిన ఉత్తరం వ్రాసి పోస్టులో వేయగానే ఆమెకు స్వస్థత కలిగింది. దేవుని మాటలకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగిస్తే అశేషమైన దీవెనలు మనము పొందుతాము. 1929వ సంవత్సరంలో నీనా మధుర పట్టణంలో సువార్త పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు మిసెస్ ఎంఈ గాబ్రియల్ అనే సోదరి
కీళ్లవాతంతో బాధపడుతుండగా నీనా ఆమెను దర్శించి నూనె రాసి ఆమెకు ప్రార్థన చేసింది. వెంటనే ఆ సోదరి స్వస్థపడింది. అంతేకాదు ఆ వ్యాధి ఆమెకు మరెన్నడూ రాలేదు. ఆ సోదరి నీనా జీవించినంత కాలం ఆమెకు మంచి స్నేహితురాలిగా ఉంటూ ఆమెను ఎంతో గౌరవించేది. ఎవరికైనా స్వస్థత ప్రార్థన చేసే ముందు ఆ వ్యాధి రావడానికి దేవుని ఉద్దేశం ఏమిటో దేవుణ్ణి అడిగి తెలుసుకునేది నీనా. ఆ తరువాత దేవుని యొక్క నడిపింపు ప్రకారం ఆ రోగి యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేసేది. ఇంత గొప్ప స్వస్థత వరం ఉన్నప్పటికీ నీనా ఎన్నడూ మందులను కానీ వైద్యులను కానీ తృణీకరించి మాట్లాడేది కాదు. అంతేకాదు వైద్యంలో ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి మందులు వాడమని సలహా ఇచ్చేది కూడా. అయితే మందుల కంటే పరమ వైద్యుని మీదే ఎక్కువగా ఆధారపడేది.